శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలోని పూజా సామాగ్రి దుకాణాలు జనాలతో కిటకిటలాడుతున్నాయి. సీతారాముల కళ్యాణానికి అవసరమయ్యే సామాగ్రిని కొనుగోలు చేయడానికి భక్తులు భారీగా పూజా సామాగ్రి దుకాణాలకు తరలి వస్తున్నారు. ఇక పూజా సామాగ్రి దుకాణాల్లో జనాల రద్దీపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజిత అందిస్తారు. హైదరాబాద్ మహానగర వీధులన్నీ శ్రీరామ నవమి శోభను సంతరించుకున్నాయి. ఆ రఘువంశ రామయ్యని సుగుణాల సీతమ్మ వరించే శ్రీరామ నవమి పర్వదినం రేపు ఉన్న నేపథ్యంలో నగరంలోని పూజా సామాగ్రి షాపులన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి అని చెప్పచ్చు. ప్రస్తుతం నేను అమీర్పేటలో ఉన్నటువంటి ఒక పూజా సామాగ్రి షాప్లో ఉన్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే రేపు కళ్యాణానికి సంబంధించి కావలసిన వస్తువులన్నీ తీసుకోవడానికి కూడా ఇక్కడికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ప్రతి సంవత్సరం కూడా అందరూ ఎవరైతే రామ భక్తులు ఉంటారో, శ్రీరామ కళ్యాణాన్ని జరిపించేవారు ఉంటారో వారంతా కూడా ఇండ్లలో కూడా రామయ్యకు సీతమ్మకు కళ్యాణ మహోత్సవాన్ని జరిపిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే అందుకు కావలసిన పూజా సామాగ్రితో పాటు అమ్మవారి విగ్రహాలు, శ్రీరాముని విగ్రహాలను కొనుగోలు చేయడానికి భారీ ఎత్తున పూజా సామాగ్రి షాపులకు తరలి వస్తూ ఉన్నారు. మనం విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాము. అయితే శ్రీరామ నవమి అనేది ఎంతో పవిత్రమైన రోజు. ప్రతి సంవత్సరము కూడా చైత్ర మాస శుక్ల నవమి నాడు కూడా ఈ శ్రీరామ నవమి వేడుకను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. శ్రీరామ నవమి అంటే శ్రీరాముడు ఆ రఘువంశ రామయ్య పుట్టినరోజు వేడుకలు. అదే రోజు కూడా శ్రీరాముడికి సీతమ్మకి అంగరంగ వైభవంగా కూడా కళ్యాణ మహోత్సవాన్ని జరిపిస్తారు. ఇక్కడ మనతో పాటు ఈ పూజా సామాగ్రి షాప్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు ఉన్నారు. వారి చేత మాట్లాడించి రెస్పాన్స్ ఎలా ఉంది, ఎక్కువగా ఎలాంటి వస్తువులను కొనుగోలు చేస్తున్నారు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, శ్రీరామ నవమికి ప్రత్యేకించి ఏమేమి వస్తువులు ఇక్కడ ఎక్కువగా కొంటూ ఉంటారు? మీరు ఎలాంటి పూజా సామాగ్రి తెస్తూ ఉంటారు? శ్రీరామనవమికి మనకు మామూలుగా కళ్యాణానికి సంబంధించిన సామానే, అవి కాకుండా తలంబ్రాలు కలిపే ముత్యాలు లాంటి వస్తువులు కానీ, పుస్తలు మట్టలు లాంటి కొన్ని ఏమో కొంతమంది వెండి బంగారు వాడుతూ ఉంటారు, కొంతమంది వాడుతూ ఉంటారు. కొంతమంది ఇంకా ఏమిటంటే కళ్యాణానికి రామ్ దర్బార్ సెట్ అంటారు. రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి, ఆంజనేయుడు ఇలా ఉన్న విగ్రహాలను చాలా ఎక్కువగా కలుపుతారు. అవి పంచలోహంలో తయారు చేయబడి ఉంటాయి. వాటిని ఎక్కువగా తీసుకెళ్తున్నారు. ఒకప్పుడు ఎక్కువ టెంపుల్స్లో వాళ్ళే తీసుకుని వెళ్ళారు. ఈ మధ్య గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా చాలా అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవాన్ని జరుపుతున్నారు. వాళ్ళు కూడా గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళు చాలామంది వచ్చి ఒక 1 month 2 months నుంచే వచ్చేసి విగ్రహాలు సైజు వాళ్ళకు నచ్చిన మోడల్స్ అన్నీ ఆర్డర్ ఇచ్చి తీసుకుని వెళ్తున్నారు. శ్రీరామనవమి సందర్భంగా ఇప్పుడు కస్టమర్లు చాలా ఎక్కువగా వస్తున్నారు. ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా ఎక్కువగా గ్రాండ్గా సెలబ్రేషన్స్ చేస్తున్నారు. ప్రజలందరూ ఎంతో ఆసక్తితో, ప్రేమతో, భక్తితో సెలబ్రేషన్ చేస్తున్నారు. సేల్స్ చాలా ఇంతకు ముందు కంటే ఇప్పుడు కొంచెం సేల్స్ అనేటివి పెరిగాయండి. నవమి రోజు చాలా ప్రజలకు కూడా ఎక్కువగా శ్రీరామనవమి గురించి అవగాహన వచ్చింది. చాలా గ్రాండ్గా సెలబ్రేషన్స్ చేస్తున్నారు. చూడొచ్చు మనం. అయితే శ్రీరామ నవమి పండుగ వేడుకలను శ్రీరాముడి జన్మదినంతో పాటు కూడా శ్రీరామునికి సీతమ్మ వారికి కళ్యాణ మహోత్సవాన్ని జరిపిస్తారు. అయితే ఇది ఎన్నో ఏళ్ళుగా అయితే ఆనవాయితీగా వస్తుంది. అంటే శ్రీరాముడి జన్మదినాన్ని దినం రోజున కూడా కళ్యాణం జరిపించడం వెనుక ఒక విశిష్టత ఉంది అని కూడా చెప్పొచ్చు. అంటే కళ్యాణం అనే సంస్కృత పదానికి అర్థం లోక కళ్యాణం, అంటే జగమంతటికి మంచి జరగడం అనే అర్థం సంస్కృత అర్థంలో వాడతారు. కాబట్టి ఆ విధంగా అంటే లోక కళ్యాణార్థం కూడా ఆ శ్రీరాముడికి సీతమ్మ వారికి కూడా శ్రీరామ నవమి పండుగ రోజు ఎంతో ఘనంగా కళ్యాణ వేడుకను నిర్వహిస్తారు. ఈ కళ్యాణానికి సంబంధించినటువంటి అమ్మవారికి కావాల్సిన పుస్త మెట్టలు, ఆ కళ్యాణ మహోత్సవంలో తలంబ్రాలుగా పోసేటువంటి ముత్యాలు, ఇలా వీటన్నింటిని కొనుగోలు చేయడానికి భారీ ఎత్తున అయితే భక్తులు ఇక్కడికి తరలి వస్తున్నారు. మనతో పాటు మరికొంతమంది ఉన్నారు. వారి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, మీరు ఎలా జరుపుకుంటారు శ్రీరామ నవమిని? ఇప్పుడు ఇక్కడికి ఏం కొనుగోలు చేయడానికి వచ్చారు? నా పేరు నవ్యశ్రీ అండి. మేము ప్రతి సంవత్సరం కూడా మా ఇంట్లో నుంచి కళ్యాణం విగ్రహాలు ఉంటాయి.
మేము ప్రతి సంవత్సరం కూడా కళ్యాణం మేమే జరిపిస్తాము పీటల మీద కూర్చొని. నేను ఈసారి స్వామివారికి తలంబ్రాల్లో ముత్యాలు కొనడానికి వచ్చాను. ఇక్కడ నాకు ముత్యాలు ఇవన్నీ చాలా బాగా నచ్చాయి. సో ఇవన్నీ కూడా కొంచెం మంచిగా వెయిట్ ఉన్నాయి, అలాగే షైనింగ్ కూడా బాగుంది, ఎక్కడ కూడా డ్యామేజ్ లేకుండా మనం స్వామివారికి సమర్పించుకున్నప్పుడు నిరభ్యంతరంగా సమర్పించుకోవచ్చు. ఇలా లోక కళ్యాణం కోసం ప్రతిసారి శ్రీరామ నవమి రోజు శ్రీరాముడు సీతమ్మ వారి కళ్యాణాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. ఆ వేడుకల కోసం ఇప్పుడు నగరవాసాబ్ అవుతున్నారు అని చెప్పొచ్చు. కళ్యాణ వేడుకలకు సంబంధించిన పూల దండలు, పూజా సామాగ్రి, పూలు, పండ్లు అన్నీ కొనుగోలు చేయడానికి అయితే పూజా సామాగ్రి షాపులకు భారీ ఎత్తున తరలి వస్తున్నారు. దీంతో పూజా సామాగ్రి షాపులన్నీ కిటకిటలాడుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో రజిత, HM TV, హైదరాబాద్.